ఈరోజు భాను భాను వల్ల మేము కూడా వికేఆర్ కాలేజీకి వచ్చినందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా ప్రిన్సిపల్ సార్ గారు, మేడము, సార్ అందరూ కూడా, అందులోకి ఇంత బాగా మాట్లాడిన మల్లేశ్వరి, మీరందరూ కూడా ఎంతో చాలా చక్కగా ఒంటిగా కూర్చొని చాలా బాగుంది, కాలేజీ చాలా బాగుంది. మేము కూడా భాను వల్ల ఈ కాలేజీకి వస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా వాళ్ళ తండ్రి పుట్టినరోజు నాడు ఈ పుస్తకావిష్కరణ తన చదువుకున్న స్కూల్లో సందర్భం కూడా అసలు చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచించింది. ఎందుకంటే ఈ పుస్తక ఆవిష్కరణకి చాలామంది అవసరమైతే హైదరాబాద్, రవీంద్రనాథ్లో ఎక్కడైనా ఒక స్టేజీ ఇచ్చి ఈ పుస్తకావిష్కరణ పెద్ద గొప్ప కార్యక్రమం చేయడానికి తన పుస్తకం ఆవిష్కరణ కూడా చాలామంది వెయిట్ చేశారు. కానీ కాదు, నేను నా సొంత ఊర్లో, నేను పుట్టిన గడ్డ మీద, నేను చదువుకున్న కాలేజీలో నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల దగ్గర నేను చేసుకోవాలి, మా సార్ చేతుల మీదుగా చేయించాలని తన ఉన్నతమైన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పుస్తకావిష్కరణ పెట్టింది. నిజంగా ఇది ఆ అమ్మాయి ఉన్నతమైన లక్ష్యానికి ఒక నిదర్శనంగా నేను అనుకుంటున్నాను. భాను, హ్యాట్స్ ఆఫ్ టు యు. అదేవిధంగా ఏ దేశం ఎదిగినా ఎందుకు అలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతని, మరుగురా నీ తెలుగు భాషని. అమ్మ లాంటి తెలుగు భాషను కూడా మనం ఏనాడు మర్చిపోకూడదు. ఈరోజు ఇక్కడ పుస్తక వ్యాసరచన పోటీలు పెట్టారు. నేను మీ అందరూ కవితలు కూడా రచన వ్యాసాలు కూడా చదివాను. ఇది చాలా బాగా రాస్తారు అందరూ కూడాను. ఎందుకంటే తెలుగు భాష అనేది అన్ని భాషల్లోని ఒక మంచి భాష. తెలుగు భాష అనేది మనం వినే తీయని భాష, తేనె లాంటి తేనెలోకే భాష. ఆ భాష మీద మనం అందరం పట్టు సాధిస్తే మనం ఈ దేశంలో కదా ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే తెలుగు భాష చాలా కఠినమైనది. అన్ని భాషల్లోని ఏ భాషకైనా కఠినమైన భాష అనేది తెలుగు భాష. అంత ప్రేమైన భాష కూడా మన భాష, మన తెలుగు భాష. ఈ భాష నేర్చుకునేంత సత్తా ఉన్నదంటే, ఈ భాష పట్టుసారితే మీరు విదేశాలే కాదు, లేకపోతే అమెరికా లాంటి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ భాష పట్టు చేసిన శ్రమ, కఠోర శ్రమ మీరు చేశారంటే మీ భవిష్యత్తు కూడా అంత ఉజ్వలంగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనం పుట్టిన గడ్డ మీద మన భాషని ఎంతో అయితే మనం నేర్చుకుంటామో, అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఉజ్వల భవిష్యత్తుకి కఠినమైన శ్రమ, కఠోర శ్రమ చూపించిన రోజునే మన భవిష్యత్తు ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ వ్యాసరచన పోటీలో కూడా చాలామంది చక్కగా వ్యాసాలు ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా రాశారు, ప్రజాస్వామ్యం మీద, విద్యార్థులు క్రమశిక్షణ మీద ఉపోద్ఘాతాలను పెట్టి చాలా బాగా రాశారు. మీ అందరినీ ఇంత ముంచిస్తే మీ ప్రిన్సిపల్ సార్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగా నచ్చుతున్నారు. అదేవిధంగా భాను మాకు ఎప్పుడో నుంచో ఒక 4 సంవత్సరాల పరిచయము. నిజంగా ఆ అమ్మాయి రైటింగ్ చూసి మేము కూడా ఆశ్చర్యపోతాము. ఎంత చక్కగా తన చదువుకుంటూ తన తండ్రికి తల్లికి పేరు కాకుండా తన కాలేజీకి కూడా పేరు తెచ్చే విధంగా, ఒక తెలుగు భాషకు కూడా పేరు తెచ్చే విధంగా ఇంత మంచి రచయిత అయ్యింది. అదేవిధంగా మమ్మల్ని కూడా ఎక్కడికైనా గుర్తుంచుకుంటుంది. అది కూడా మాకు ఆనందంగా ఉంది. ముందు భవిష్యత్తులో ప్రముఖ కవిత్రిగా, రచయితగా ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు కావాలని ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు భానుని ఆస్వాదిస్తూ, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ తనని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే మనం ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకూడదు అంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇప్పుడే చెప్పారు మేడం, వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు, అలాగే ఆచార్యులు, మన టీచర్స్ అందరి ముందు బుక్ రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ అక్క. ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు బర్త్డే డేట్స్, ఏముంది టీచర్స్ అసలు గుర్తించట్లేదు. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి విషయం అచీవ్ చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. అలాగే గర్ల్స్ని ఎందుకు చదివివ్వడం, పెళ్లి చేసేయండి అని అంటున్నారు. కానీ ఇలాంటి అక్కను చూపించి చెప్పచ్చు, చదువుకుంటూ జాబ్ చేస్తూ కవయిత్రిగా ఎంతో ముందడుగులో ఉంది. ఇలాంటి అక్కను చూపిస్తే చెప్తారు, అవును అక్కలా మీరు కూడా చదవండి, మీరు కూడా రాయండి, మీరు సాధించగలరు అనే వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు. చాలా గర్వంగా